హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలంలో బీజేపీ బీఆర్ఎస్ నాయకులు పరస్పరం దాడులు చేసుకున్నారు. పంగిడిపల్లిలో పర్యటిస్తున్న ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ని బీఆర్ఎస్ కార్యకర్తలు అడ్డుకునేందుకు యత్నించారు. బీఆర్ఎస్ కార్యకర్తల్ని బీజేపీ కార్యకర్తలు అడ్డుకోవడంతో ఒకరిపై ఒకరు పరస్పరం దాడులు చేసుకున్నారు. బీఆర్ఎస్ బీజేపీ నాయకుల ఫిర్యాదుతో పోలీసులు రెండు పార్టీల నాయకులపై కేసులు నమోదు చేశారు. మద్యం మత్తులోనే బీఆర్ఎస్ నాయకులు తమపై దాడి చేశారని బీజేపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అందాజ 6:30 ప్రాంతంలో సాయంత్రం 6:30 గంటల ప్రాంతంలో పంగిడిపల్లి గ్రామంలో తిరుమలరావు అనేటువంటి వ్యక్తి చనిపోవడం వల్ల ఆ వ్యక్తిని కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్ళి ఈటెల రాజేందర్ గారు కమలాపూర్ తిరుగు ప్రయాణంలో ఉన్నప్పుడు హెచ్పిసిఎల్ ప్లాంట్ దగ్గర పంగిడిపల్లి గ్రామానికి సంబంధించినటువంటి యువకులు బీఆర్ఎస్ కార్యకర్తలైనటువంటి దాదాపు 10 మంది అక్కడ ఉండడం జరిగింది. అప్పుడు ఎమ్మెల్యే గారి వాహనాలను ఆపే ప్రయత్నం కమలాపూర్ నుంచి పంగిడిపల్లి వెళ్తున్నటువంటి దారి బాగాలేదని దాని అభివృద్ధి పనులను చేయించాలని అడగడం కోసమని చెప్పేసి ఈ పంగిడిపల్లి యువకులు అక్కడ వస్తున్నటువంటి వెహికల్ని ఆపే ప్రయత్నం చేస్తున్న సందర్భంలో బీఆర్ఎస్ నాయకులకు మరియు బీఆర్ఎస్ కార్యకర్తలు మరియు బీజేపీ కార్యకర్తలకు మధ్య వాగ్వేదం జరిగింది. ఆ వాగ్వేదంలో బీఆర్ఎస్ కార్యకర్తలను బీజేపీ నాయకులు కొట్టడం జరిగింది. దాంట్లో భాగంగా ఒక 4 వ్యక్తులకు అంటే వీరేశము, శ్యాము, రాకేష్ మరియు ప్రవీణ్ అనే వ్యక్తులను కొట్టడం జరిగింది. అందులో భాగంగా వీరేశంకు మరియు ప్రవీణ్లకు రక్తస్రావం జరిగింది. దీనిపైన వీరేశం ఇచ్చిన దరఖాస్తు మీద కేసు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి తిరుపతి ఫోన్లో అందిస్తారు. తిరుపతి, చెప్పండి, హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలంలో బీజేపీ బీఆర్ఎస్ నాయకుల పరస్పర దాడులకు సంబంధించి డీటెయిల్స్ ఏంటి? అయితే హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలంలో రాజకీయాలు వేరేకని చెప్పుకోవాలి. కమలాపూర్ మండలంలో బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ అన్నట్లుగా రాజకీయం కొనసాగుతుంది. నిన్న కమలాపూర్ మండలం పంగిడిపల్లి గ్రామంలో ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ పర్యటించి ఇటీవల మరణించినటువంటి కొన్ని కుటుంబాలను పరామర్శించారు. ఈ నేపథ్యంలో ఆయన రిటర్న్ గా వస్తున్నటువంటి క్రమంలో రోడ్డు పనుల వేయలేదు, రోడ్డు సరిగా లేదంటూ కూడా బీఆర్ఎస్ సంబంధించినటువంటి నేతలు దాడి చేసేటువంటి ప్రయత్నం చేసినట్టు కూడా బీజేపీ నాయకులు ఆగ్రహం వ్యక్తపరిచింది. బీజేపీ బీఆర్ఎస్ నాయకులు పరస్పర దాడులు చేసినటువంటి పరిస్థితి, కొంతమందికి గాయాలంటూ కూడా తెలుస్తుంది. బీజేపీకి సంబంధించినటువంటి నేతలను కావాలని ఇలా అడ్డుకునే ప్రయత్నం కావచ్చు, ఇలా కావాలని గొడవలు తీర్చే ప్రయత్నం చేస్తున్నారు. హుజరాబాద్ లో ప్రశాంత వాతావరణాన్ని చెడగొట్టే ప్రయత్నం చేస్తారని కూడా ఈటల ఇప్పటికే స్పందించి పడినటువంటి పరిస్థితి. హుజరాబాద్ లో ఉన్నటువంటి ప్రశాంత వాతావరణం అధికార పక్ష నేతలు చెడగొడుతున్నారు, ప్రజల మీద దాడులు చేస్తున్నారు, బీజేపీ కార్యకర్తలను అకారంగా కొడుతున్నారు. ఏదైనా సమస్యలు ఉంటే మాట్లాడాలి, సమస్యలు ఉంటే చెప్పాలి, కానీ ఇలా దాడులకు చేయడం కావచ్చు, పోలీసులు కూడా అధికార పక్షానికి తొత్తులుగా వ్యవహరిస్తున్నారు కూడా ఈటల రాజేందర్ చెప్పినటువంటి పరిస్థితి. మధ్యలో బీఆర్ఎస్ చెందినటువంటి యువకులు అకారణంగా ఎమ్మెల్యే కాన్వాయ్ పై దాడి చేసి కులం పేరుతో దూషించారన్న నేపథ్యంలో కూడా బీజేపీ నాయకులు ఫిర్యాదు చేశారు. వీటిపై కూడా కేసులు నమోదు చేసినటువంటి పరిస్థితి. బీజేపీ నాయకుల ఫిర్యాదుతో బీఆర్ఎస్ సంబంధించినటువంటి వీరేశం, శ్యాము, రాకేష్, ప్రవీణ్, గణేష్ రవీందర్లపై ఎస్ఐ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. ఇరు వర్గాలపై కూడా కేసులు నమోదు పోలీసులు విచారణ చేపట్టేటువంటి పరిస్థితి. కానీ ఇవాళ ఉదయం బీజేపీ నాయకులకు సంబంధించిన వారిని కొంతమంది తీసుకెళ్లారు, టాస్క్ ఫోర్స్ పోలీసులు తీసుకెళ్లారంటూ కూడా బీజేపీ నాయకులు కావచ్చు, కుటుంబ సభ్యులు ఆరోపిస్తారు. వారు ఉదయం నుంచి కూడా విచక్షణ రహితంగా కొడుతున్నారు. టాస్క్ ఫోర్స్ పోలీసులు ఎందుకు తీసుకోవాల్సిన అవసరం వచ్చింది, ఎందుకు కొడుతున్నారు, డీజీపీ చట్టం పనిచేస్తుందా, అసలు తెలంగాణలో పోలీస్ వ్యవస్థ ఎలా ఉంటుందో కూడా ఈటెల రాజేందర్ చెప్పినటువంటి పరిస్థితి. మాటల రమేష్ కావచ్చు, మాటల కళ్యాణ్, పంగిడిపల్లి సర్పంచ్ శ్రీనివాసు, పిల్లి సతీష్ శోభలను వెంటనే విడుదల చేయాలి, విడుదల చేసేంత వరకు కూడా మా ఆందోళన కార్యక్రమాలు కొనసాగుతున్నట్టు కూడా ఇప్పటికే బీజేపీ శ్రేణులు చెప్పినటువంటి పరిస్థితి. కమలాపూర్ మండలంలో కూడా మరికొద్దిసేపట్లో ఆందోళన చేసేందుకు బీజేపీ శ్రేణులు సిద్ధమవుతున్న పరిస్థితి కనబడతా ఉంది. గాయత్రి.